హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ ఫ్లేవర్స్ అండ్ కలర్స్. ఈ రోజు నేను చేయబోయే వంట చూస్తే అందరికీ నోరు ఊరిపోతుంది. మునక్కాయ పులుసు చేసి చూపించబోతున్నాను. కావాల్సినవి మునక్కాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి, 2 టమాటాలు, 2 ఆనియన్స్, కొంచెం కొత్తిమీర అన్ని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. పులుసుకి సరిపడే చింతపండు రసం కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి వేడయ్యాక తాలింపు గింజలు వేసి వేగనివ్వాలి. వేగాక ఎర్రగడ్డ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం సాల్ట్, పసుపు వేసి కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. తర్వాత మూత తీసి టమాటా ఎర్రగడ్డ బాగా గుజ్జయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు సరిపడా కారం వేసుకొని కలిపి ముందు రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసం కూడా అందులో పోసుకొని బాగా కలుపుకోవాలి. చింతపండు రసం తెరులుతున్నప్పుడు మునక్కాయలు కూడా వేసి బాగా కలుపుకొని మంచిగా చిక్కపడేలా ఉడికించుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో కొంచెం సాంబార్ పొడి వేసి ఫ్లేవర్ కోసం సాంబార్ పొడి వేసుకొని బాగా కలుపుకొని దించేయడమే. మునక్కాయ పులుసు ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు ట్రై చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. బాయ్, మరి ఉంటానండి.